ఇది ప్రజా వేదిక. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎన్నో ఎన్నికలు, ఎన్నో పోరాటాలు. కానీ కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నాయకుడు. నా జీవితంలో ఇంత మోసం చూడలేదు, రాజకీయాల్లో ఉండాలా వదిలేయాలా అనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరు? తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు ఏం జరిగింది? ఆయన ఆరోపణలో ఎంత నిజం ఉంది? లేక ఇది రాజకీయ భావోద్వేగ వ్యూహమా? ఈరోజు పూర్తి విశ్లేషణగా మాట్లాడుకుందాం. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహణ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణల ప్రకారం విప్ జారీ చేయాల్సిన నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. నన్ను, నా భార్యను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాడు. మా మిస్సెస్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. నా కార్యాలయానికి కూడా వెళ్ళనివ్వలేదు. ఇంకా ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. మా కౌన్సిలర్లకు కోట్ల రూపాయల ఆశలు చూపారు, కానీ వారు లొంగలేదు. మున్సిపాలిటీలో వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం అంటే మా వాళ్ళు ఎవరు కూడా అమ్ముకోలేదు. ఇది చాలా సీరియస్ ఆరోపణ. అదే సమయంలో ఆయన ఇలా కూడా అన్నారు, ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా అనిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ కామెంట్ కాదు, ఇది భావోద్వేగ ఆవేదన. ఎన్నికల సమయంలో కీలక నేతలను అరెస్ట్ చేయడం సాధారణ విషయమా? ఇక్కడ 2 కోణాలున్నాయి. ప్రభుత్వం చెబుతున్న కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందా, లేక నిజంగానే రాజకీయ వ్యూహంగా అరెస్ట్ చేశారా? ఒక సీనియర్ నేతను విప్ జారీ చేసే సమయంలోనే అరెస్ట్ చేస్తే అది రాజకీయ ప్రభావం చూపుతుందా? ఇది పెద్ద ప్రశ్న. ఎర్రబెల్లి మరో ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. వైఎస్ఆర్ హయాంలో కూడా ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించలేదు. ఇక్కడ ఆయన సూచిస్తున్నది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంను, అంటే ప్రస్తుత పరిస్థితిని గత పాలనతో పోలుస్తున్నారు. ఇది రాజకీయంగా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఇది కేవలం స్థానిక ఎన్నిక సమస్య కాదు, ప్రజాస్వామ్య విధానాలపై ప్రశ్న. మా కౌన్సిలర్లకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఈ మాట చాలా బలమైన ఆరోపణ. ఇది నిజమైతే ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది నేరం. ఎన్నికల ప్రక్రియలో డబ్బు ప్రలోభాలు ఉంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కానీ ఇది ఆరోపణ మాత్రమే. ఇందుకు ఆధారాలు ఉన్నాయా? విచారణ జరుగుతుందా? ఇది కూడా చూడాల్సిందే. రాజకీయాల్లో భావోద్వేగం కొత్తది కాదు, కానీ 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం సానుభూతి ప్రభావం చూపుతుందా? కార్యకర్తలు కూడా రాత్రింబాలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ఇది ఒక రాజకీయ సందేశం కూడా కావచ్చు. నాకు అన్యాయం జరిగింది అనే భావన ప్రజల్లోకి వెళ్ళాలన్నదే లక్ష్యమా, లేదా నిజంగానే బాధతో కన్నీళ్ళు వచ్చాయా? ఇది ప్రజలే నిర్ణయించాలి. ఈ ఘటన వల్ల ఏం జరగవచ్చు? స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉద్రిక్తత పెరగవచ్చు. ప్రతిపక్షం ఈ అంశాన్ని పెద్ద ఇష్యూ చేయవచ్చు. ప్రభుత్వంపై ప్రజాస్వామ్య విమర్శలు రావచ్చు. సానుభూతి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఒక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తొర్రూరు చైర్మన్ ఎన్నిక కేవలం స్థానిక ఎన్నికలేనా, లేక ప్రజాస్వామ్య వ్యవస్థపై పెద్ద ప్రశ్ననా? ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు సత్యమా, రాజకీయ వ్యూహమా? ఇది సమయం చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ప్రజాస్వామ్యంలో పారదర్శకత చాలా ముఖ్యం. ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో విశ్లేషణలో కలుద్దాం. నమస్తే. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.